ఆగవే అక్కడ. దొంగచాటుగా ఏం మూట కట్టుకుని తీసుకెళ్తున్నావు? ఏంటో చూపించవే. మళ్ళీ ఏమైంది? అది వంటగదిలోంచి ఏవో చాటుగా మూట కట్టుకుని వెళ్తుంది అత్తయ్య. చాటుగా మూట కట్టుకుని వెళ్తుందా? తనలా చాటుగా మూట కట్టుకుని తీసుకెళ్లే మనిషి కాదు. మొన్న పూజకు సామాగ్రి కావాలని నన్ను అడిగే తీసుకెళ్ళింది. చాలా మర్యాదగా ఉంటూ నిన్ను మోసం చేస్తుంది అత్తయ్య. ఇప్పుడు అది దొంగ కాదు, నేను ప్రూవ్ చేస్తాను చూడు. ఏయ్, ముందు మూట విప్పవే. విప్పు మూట. చూసావా అత్తయ్య? బాగా చూడు. తను ఫ్రాడ్ కాదని పెద్ద సర్టిఫికెట్ ఇచ్చావుగా. ఇప్పుడు బయటపడిందిగా దాని దొంగతనం. అది ఇది అని నోటికొచ్చినట్టు మాట్లాడకు పర్ణిక. నేనేమి దొంగతనంగా మూట కట్టుకుని మా ఇంటికి పట్టుకెళ్ళట్లేదు. మహల్లో బల్లులు బాగా తిరుగుతున్నాయి. ఇవి పగలకొట్టి చుట్టూ పెడదామని తీసుకెళ్తున్నాను. చేతిలో పట్టవు గనక కొంగున కట్టుకున్నాను. సరిపోయిందా? ఈ ఇంట్లో పుట్టి పెరిగిందానివి. ఎప్పుడైనా ఇంటి మంచి చెడ్ల గురించి ఆలోచించావా? అరవట్టాలే గాని ఆలోచనలు ఎప్పుడు రావాలి బుర్రకి? బాబా, ఎందుకంత కోపం? వాడు అన్న దాంట్లో తప్పే ఉంది. సాటి ఆడపిల్లని కూడా చూడకుండా ఎప్పుడు తన మీద నోరు పారేసుకుంటూనే ఉంటావు. వెళ్ళు. ఇంకోసారి పున్నాగ విషయంలో తలదూర్చుకు. పున్నాగా, దాని మాటలే నువ్వు పట్టించుకోకమ్మా. నువ్వెళ్ళు. సరే అమ్మా. దీనికేం తక్కువ లేదు. ఏంటే? ఏంటి అరుపులు? ఏమైంది? ఎక్కడే? బావ తన దగ్గర. ఎక్కడే? పాము ఎక్కడుంది?
ఊరుకోవే, అసలు అక్కడ ఏమీ కనిపించట్లేదు. ఏంటి అరుపులు? ఏమీ లేదని చెప్పారు. నువ్వు పద పద పద. నోరు ముయ్యవే. మీ మావయ్య విన్నాడంటే చర్మం ఒలుస్తాడు. నాకు కనిపించిందమ్మా. కనిపిస్తే చూపించమంటాడే. అక్కడ కనబడకపోతే ఒకసారి మీ నాన్న మీదకే కత్తి తీశాడు. ఇప్పుడు నీ మాటకు అడ్డేస్తే నా పీక మీదే కత్తి పెడతాడు. అక్కడ పాముందమ్మా. ఈ కేకలు, అరుపులు, అల్లర్లు కాస్త పక్కన పెట్టు. ఆ పున్నాగని చూసి కాస్త నేర్చుకోవే. దాన్ని చూసి నేనేం నేర్చుకోవాలి? అది కాళ్ళు పట్టి కబుర్లు చెప్పి అందరిలో మంచి అనిపించుకుంటోంది. ఈ ఇంటి మనిషిలా స్థానం సంపాదించుకుంటోంది. అది అలాగే దాని స్థానం పదిలపరుచుకుంటే నష్టపోయేది నువ్వు నేనేనే. చూడవే, కాస్త మీ అత్తయ్యకి అమ్మమ్మకి సేవలు చేసి గుర్తింపు తెచ్చుకోవే. సేవలా? నీ బావ నీ భర్త అయ్యేదాకా కాస్త నటించవే. ఆ తర్వాత చక్రం ఎలా తిప్పాలో నేను నేర్పిస్తాను. అయ్యగారు, పూజకు వేళయిందని అమ్మగారు రమ్మన్నారు. అమ్మగారు, అయ్యగారు ఈ వేళెప్పుడు పూజ చేస్తున్నారేంటి? మా కులగురువు హిమాలయాలకు బయలుదేరి వెళ్తూ వెళ్తూ సాలగ్రామాన్ని మా పూజా మందిరంలో పెట్టి వెళ్లారు. దానికి 3 పూటలా పూజ చెయ్యాలి. స్థానభ్రంశం కాకూడదు. అయితే ఏమవుతుందమ్మా? గరుడ శక్తి తగ్గిపోతుందని మా గురువుగారు చెప్పి వెళ్లారమ్మా. అయితే సాలగ్రామానికి స్థానభ్రంశం కలిగించాలి, గరుడ శక్తి తగ్గించాలి. పున్నాగా, ఈ మాల తీసుకెళ్లి పూజ గదిలో పెట్టమ్మా. హారతి వేళకి ఇంకో దండాలుదాం. అలాగేనమ్మా. చెప్పండమ్మా. రేయ్, అది కొలంలో మునగడానికి వస్తుంది. దాన్ని పర్మనెంట్గా ముంచేయండిరా.